హరహర మహాదేవ శంభో శంకర. తులారాశి వారికి మార్చి 30 నుంచి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. మార్చి 30 తర్వాత 3 పెద్ద పెద్ద శుభవార్తలైతే వింటారు. ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవత అప్పుడప్పుడు మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది కూడా. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. మార్చి 20 నుంచి అసలు మీకు ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలానే ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సుని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహబలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగానే కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. మంచి మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగానే కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితోనే చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. జీవితంలో కొన్ని ఇబ్బందులు పడతారు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. మార్చ్ 30 నుంచి వీరికి కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది. విద్యార్థులకు వారి కలలు నెరవేరుతాయనే చెప్పుకోవచ్చు. వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం కూడా ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి పెద్ద పెద్ద కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వీరి పరిస్థితి వీరికి అనుకూలంగా ఉండదు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతగానో కష్టపడతారు. ఎన్నో కోల్పోతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలనే అనుకుంటారు. తులారాశి వారికి ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. మార్చి 30 నుంచి దుర్గాదేవి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉండబోతుంది. చాలాసార్లు మీ ఇంట్లో తిరిగి తిరిగి వెళ్ళిపోయింది. ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది ఆ అమ్మాయి. మీ ఇంట్లోకి ఎలాంటి చెడు ప్రభావం రాకుండా అడ్డుగా నిలిచింది. ఈ ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయాలి. లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి దుర్గామాతను దర్శించుకోవాలి. దానివలన దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగుండదు. అఖండమైనటువంటి అదృష్టం లభిస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి మంచి శుభవార్తలు వింటారు.
అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మార్చి 30 నుంచి దుర్గాదేవి ఆశీస్సులు మీపైన ఎక్కువగా ఉంటాయి. దానివలన మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. అమ్మ అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఫలితం లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. తులారాశి వారు ఈ ఆదివారం కొంచెం ఉప్పు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోతుంది. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. 2 రోజులైన తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లాలి. తులారాశి వారు ఎక్కువగా బయటివారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివలన మీకే నష్టం కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. తులారాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. మీరు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నా మీ కోరిక నెరవేరుతుంది. మీరు కోరుకున్న వ్యక్తితో మీకు పెళ్లి జరుగుతుంది. తులారాశి వారు మీకు వీలైతే కోతులకు లేదంటే ఆవులకు పళ్ళు దానం చేయాలి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. తులారాశి వారు ఎక్కువగా బయట వారితో గొడవలు పడవద్దు. దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టాలి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవాలి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైటు, గులాబీ ఇవి మీ అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీ అదృష్ట సంఖ్యలు.